ఖాళీలకు అనుగుణంగా ప్రతి ఏడాది ప్రభుత్వం డిఎస్సి నిర్వహిస్తుందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఉద్యోగం కల్పనే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. నీళ్లు నిధులు నియామకాల కోసమే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. నిరుద్యోగులను అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల ప్రక్రియ మొదలు పెడుతుంటే ఆటంకం సృష్టించాలని చూస్తుందని ఆరోపించారు. గత ప్రభుత్వం పేపర్ లీకేజీతో తెలంగాణ పరువు తీసిందన్నారు జీవన్ రెడ్డి. ఇంకా కూడా వాళ్ళ బుద్ధి మారలేదు. మీరు హర్షించండి. మీరు చేయలేని పని వాళ్ళు ఈ ప్రభుత్వం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే హర్షించండి. అది పోయి మీరు ఆటంకాలు ఏర్పాటు చేయబడే విధంగా ఇప్పుడు డిఎస్సి ఉన్నది. డిఎస్సి రేపు పెట్టించే ఎగ్జామ్ ప్రక్రియ ఆరంభమవుతుంది. ఆల్మోస్ట్ 2 లక్షల మంది అభ్యర్థులు వాళ్ళు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. More than 70% of the applicants వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారు వాళ్ళ హాల్ టికెట్స్. దే ఆర్ ప్రిపేర్డ్ ఫర్ రేపు పరీక్ష పెట్టుకుని వాయిదా వేయండి అన్నట్టే. ఇది అర్థమే కాదు దాంట్లో నేను అంటే ఇది చివరి రిక్రూట్మెంట్ కాదు. దిస్ ఇస్ నాట్ ఏ ఫైనల్ రిక్రూట్మెంట్. ఇది చివరిది కాదు. ఇక రాబోయే 4 సంవత్సరాల కాలంలో ఇటువంటి రిక్రూట్మెంట్స్ ప్రతి సంవత్సరం కొనసాగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ కూడా జారీ చేయబోతున్నది. ఇప్పుడు టీచర్స్ రిక్రూట్మెంట్ జాప్యం కావడంతో పాఠశాలల్లో మీరు గమనిస్తున్నారు. బదిలీల ప్రక్రియ చేపట్టబడ్డప్పటికీ కూడా మళ్ళీ రైతులు నిర్దేశం చెప్పని బదిలీ అయిన టీచర్లను కూడా విడుదల చేస్తలేరు. మీ పాఠశాలలో విద్యా బోధన సక్రమంగా కొనసాగింపబడాలి అని అంటే టీచర్స్ రిక్రూట్మెంట్ అనేది ఎంత త్వరితగతిన పూర్తి చేయబడితే అంత మనకు బోధన సక్రమంగా కొనసాగుతుంది. ఈ విద్యా సంవత్సరంలోనే మరొక డిఎస్సి నోటిఫికేషన్ జారీ కాబడబోతున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతోనే టెట్ నిర్వహణతో పాటుగా డిఎస్సి ఏదైతుందో 5,000 ఉన్నదాన్ని 6,000 పెంచి 11,000 ఉద్యోగాల భర్తీకి ఏదైతుందో ప్రక్రియ ఆరంభించింది. నిరుద్యోగ యువతకు ఏదైతుందో వారి కొంత అంటే ఉద్యోగ అవకాశాల కల్పనలో కార్యక్రమాన్ని చేపడుతుంటే జీర్ణించుకోలేక టీఆర్ఎస్ పార్టీ అంటే గత దశాబ్ద కాలంలో వాళ్ళు చేయలేని పని 6 మాసాల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ దాని కార్యరూపం ఇవ్వబడే విధంగా నియామక ప్రక్రియ ముందుకు తీసుకెళ్తుంటే దానికి ఏ విధంగా ఆటంకాలు ఏర్పరచాలి, ఏ విధంగా నిరుద్యోగులు ఒక విధమైనటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి. టీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు గారు వారి 1:50 1:100 విలువండి అంటే అసలు మీరు ఈ నియామకం చేపట్టబడాలి కొనసాగాలని భావిస్తున్నారా లేక దీన్ని ఏ విధంగా ఆటంకం